శ్రీ సత్యసాయి జిల్లా మునిమడుగులో ఓ వివాహితపై విచక్షణారహితంగా దాడి జరిగిన ఘటనలో పోలీసుల తీరుపై బాధిత మహిళ తీవ్ర విమర్శలు చేసింది. మునిమడుగు గ్రామంలో 10 రోజుల క్రితం ఓ ప్రేమ జంట ఊరు వదిలి వెళ్లిపోయింది. వీరికి సహకరించిందన్న అనుమానంతో వెంకటలక్ష్మి అనే వివాహితపై గ్రామానికి చెందిన పలువురు మూకుమ్మడిగా దాడి చేశారు. వివస్త్రను చేసి జుట్టు కత్తిరించారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాధిత మహిళ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉండగానే మునిమడుగుకు చెందిన పలువురు తనను ఫోన్లో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. దాడి జరిగిన తర్వాత అర్ధరాత్రి వరకు తనను స్టేషన్లో ఉంచిన పోలీసులు ఆ తర్వాత ఒంటరిగా లాడ్జ్లో వదిలి వెళ్లారని కన్నీరు మున్నీరైంది. తనకు ఎవరూ దిక్కులేరని టీడీపీ నేతలు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. వెంకటలక్ష్మమ్మ అనే పాపకి మునిమడుగు గ్రామంలో 3 రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఆ పాప చాలా సఫర్ అయింది. ఆ పాప ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుంది, నేను 23 మంది మీద కేసు పెట్టింటే వాళ్ళు 13 మందికి దించినారు. నన్ను బతుకు చంపుతాము, నువ్వు కేసు విత్డ్రా పెట్టుకోకపోతే నేను చంపుతాము పొడుస్తామని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళకి పోయి బెదిరిస్తాను, లేదంటే నేను డబ్బులు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని బెదిరిస్తా ఉన్నారు. కావాల్సింటే ఆ వెంకటలక్ష్మమ్మ అనే పాపని మీరు విచారించండి, ఎంతమంది బెదిరిస్తున్నారు ఏమనేది మీకే అర్థం కావాలంటారంటే మీరు దయచేసి మీరు ఆ పాపని కంట్రోల్ వాళ్ళకు ఆ పాప చెప్పిండే పేర్లన్నీ కంప్లీట్గా ఎఫ్ఐఆర్లో పెట్టి మీరు వాళ్ళందరినీ అర్జెంట్ అరెస్ట్ చేస్తే మా ఊరు బాగుంటుంది. మాకు ఎట్లా చేస్తాడో మాకు అర్థం కావాలా. ఎన్నో ఏళ్ళ నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి కానీ ఇంత ఘోరంగా పోలీస్ స్టేషన్లో పని జరుగుతుందంటే ఆ పాపకి రాత్రి 11-12 గంటల కాడ తీసుకుపోయి లాడ్జ్లో పరేసి వచ్చినారంటే ఒక ఇంట్లో వేసినారు కదా, ఆడబిడ్డ కదా, మనకి ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఆ ఆడబిడ్డలతో చూడుకోకుండా జుట్టు కోసినారు. ఆ పాప కావాల్సిన పని అంతా చేసినారు. ఈ రోజు ఆ పాప ఏమంటుంది, చచ్చిపోతాను నేను ఇంకా బతకను, మీరు ఎవరు చేయలేదు నాకు, మేము చచ్చిపోతామంటే మా ఊరు ఏమైపోతుంది, మా ఊరు నాశనం అయిపోతుంది. తీసుకొచ్చి వాళ్ళ ఓటర్లోకి పిలిచిపోయి మీరే ఫోన్ చేస్తున్నారంటే మేమేం చేయాలా, మా కార్యకర్తలు ఏం చేయాలా, మా టీడీపీ కార్యకర్తలు ఏం చేయాలా. మేము నిమడుగులో మేము మెదిలితే పెద్ద గలాట్లు అయితే ఊరికే సస్తాన్నాం. మేము టీడీపీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అవుతున్నాము. వైసీపీ వాళ్ళు 20-30 మంది 40 మంది 50 మంది అంతా వచ్చి ఆ పాప ఒక ఆడబిడ్డని కొట్టేదానికి 40-50 మంది కొప్పులు పట్టుకొని ఒకరు చీర పట్టుకొని అన్ని ఎంటికలతో